మరియు డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య గారు, కేయూఈసీ మెంబర్ గారు, అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె చంద్రశేఖర్ గారు. ఇప్పుడు మన ర్యాలీని నినాదాలు, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆటపాటలతోటి ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇక్కడ నుండి కలెక్టరేట్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ పెద్దలు మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారులు పాల్గొంటారు. రండి కనైన మీరు కోండి మద్యం మాదక మత్తును రండి కదలి రండి కనైన మీరు కోండి మద్యం మాదక మత్తును తుంగలొకండి అవిలోన చిక్కి ఆడుతున్న అందమైన జీవితాలు అంధకారమవుతున్నా జిల్లా పాలన గారి అదేవిధంగా జిల్లా సంక్షేమాధికారి గారికి, డిఎంహెచ్ఓ గారికి, ప్రతినిధులు మరియు జిల్లా ఉన్నతాధికారులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ పాడు వినిపిస్తారు. థ్యాంక్ యూ సార్. నషాముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం సందర్భంగా వారం రోజుల నుంచి అంటే 20 నుంచి 26 వరకు జరిగే సందర్భంగా ప్రతిరోజు కూడా మొదటగా ఒక కన్వర్జెన్సీ, తర్వాత క్లీన్ అండ్ గ్రీన్, తర్వాత ప్లాంటేషన్, తర్వాత యోగా డే ఒక 500 మందితోని ఒక యోగా డే నిర్వహించడం జరిగింది. రెండవ విషయం ఏంటంటే తెలిసి హై స్కూల్ అంటే హైయర్ సెకండరీ పిల్లలు వీటిని బారిన పడుతున్నారు. దీని యొక్క మత్తు ఇచ్చేటటువంటి ఏదైతే ఎఫెక్ట్ ఉందో దానికి బానిసలు అవుతున్నారు, వాళ్ళ భవిష్యత్తుని ఖరాబ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచి భవిష్యత్తు పిల్లలకి వస్తుంది. కాబట్టి విద్యార్థులు అందరికీ కూడా ఈ విషయంలో అవేర్నెస్ పెంచుకొని వాటికి దూరంగా ఉండి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిందిగా రిక్వెస్ట్. ఇప్పుడు యువతకు విద్యార్థులకు చెప్పేది ఒకటే, మన జీవిత కథకు మనమే కథానాయకుడు కావాలి. ఎవరికి వాళ్ళకి హీరో అంటున్నాం దాన్ని మనం కథానాయకుడు. కాబట్టి మనందరం చెప్పాల్సింది యువత కూడా భాగస్వామి అయ్యి సే నో టు డ్రగ్స్ అనే నిదాన్ని ఎప్పుడు ఉంచేసి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే దానికి వాళ్ళు అడిగేది ఒకటే, మీరు బాగుపడమే. వాళ్ళు అడిగే వాళ్ళ చిరునవ్వు ఎక్కడ వస్తుంది, మీరు బాగుపడేప్పుడు వస్తుంది. కాబట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులను ఆశలను వమ్ము కాకుండా మనము కథానాయకులు హీరో కావాలంటే సేటు ఉన్నది. మనం ఆడమే కాదు, మనం మిగతా వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. 2020 సందర్భంగా ముందుగా మనం తప్పకుండా ఇప్పుడు ఇంతకుముందు భక్తులు మాట్లాడినట్టుగా ఎవరైతే డ్రగ్ తీసుకుంటారో డ్రగ్ తీసుకున్న ప్రతి వ్యక్తి డిప్రెషన్కి లోనై
తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి సమాజాన్ని నాశనం చేస్తున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. సో ఎప్పటికీ కూడా ప్రజలు, విద్యార్థులు, మిగతా అందరూ కూడా సమాజం అంతా కూడా తన వ్యక్తిగత బాధ్యతగా భావించి డ్రగ్స్ని మహమ్మారిని పారదోలడానికి ప్రయత్నం చేయాలి. మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని ఒకసారి చూడండి, ఎప్పటికీ డిప్రెషన్లో ఉండి తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి ఇల్లీగల్ ట్రాఫికింగ్ లాంటి కార్యక్రమాలు చేయడం సమాజానికి బాగా చెడు కాబట్టి మీరందరూ బాధ్యతగా వహించి మనము ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, తర్వాత ప్రెస్ పర్సన్స్ అందరూ కూడా తన యొక్క వ్యక్తిగతంగా భావించి ఒకరి నుండి ఇంకొకరికి 10 మందికి చెప్తూ ఇటువంటి డ్రగ్స్ దొరికిపోకుండా మీరందరూ బాధ్యత వహించాలని సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, మీడియా మిత్రులు మరియు స్టూడెంట్స్కి నమస్కారం. On this day of International Day Against Drug Abuse and Illicit Drug Trafficking, I would like to say only one thing. Usually 16-17 age లో వయస్సులో ఎప్పుడు ఫ్రెండ్స్ చెప్పిన బట్టి ఒకసారి ట్రై చేయండి, ఏం అవ్వదు, ఒకసారి ట్రై చేయండి అని ఎప్పుడు అదే అలవాటులాగే మార్చుతుంది. We also don't get to know. And main sufferers are the family members, parents who really care for us. This is my request to all the students through this medium that ఎప్పుడు కూడా అది ఆలోచించకండి. సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని కొన్ని ఎన్జిఓస్ మనకు రన్ అవుతున్నాయి. అండ్ ఆ ఎన్జిఓస్ లో కూడా చాలా మంది చేరడం చాలా ఒక సీరియస్ కన్సర్న్ గా అనిపిస్తుంది సొసైటీలో. మై ఓన్లీ అపీల్ ఇస్ ఈ డ్రగ్ అబ్యూస్ గురించి ఫైట్ చేయాలి అంటే సమాజంలో ప్రతి ఒక్కరు మేల్కోవాలి. ప్రతి ఒక్కరు ఒక యాంటీ డ్రగ్ సోల్జర్ గా అవ్వాలి. ఈ పిల్లలకి మరి ముఖ్యంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ చైతన్యం కల్పిస్తేనే, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతేనే మనకి వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు అన్నది తెలుస్తుంది. సో ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ అగైన్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మనం ఈ డ్రగ్ అబ్యూస్ గురించి చేస్తున్న ఈ కృషి అలాగే కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. గత 25 సంవత్సరాలుగా హెల్పింగ్ హ్యాండ్ డి అడిక్షన్ సెంటర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరము అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేసుకొని జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు, యూత్, స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని వ్యతిరేకించినట్టు, అంటే యువత ఎప్పుడు కూడా డ్రగ్స్ బారిన పడద్దు, యువత డ్రగ్స్ తీసుకోవద్దు, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి మనోభావాలకు గురైనా కూడా దానివల్ల జీవితం ఆగిపోతుంది, దానివల్ల ఎలా అవుతుందని చెప్పేసి ఈ వేదికను ఏర్పాటు చేసుకొని గత 25 సంవత్సరాలుగా చేసుకోవడం జరుగుతుంది.